ఒక 9 సంవత్సరాలతో ఏదో చేశారు. అంటే ఈయన సైలెంట్ గా ఉంటున్నారు, ఆయన టీం ని సైలెంట్ గా ఉండేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మౌనం ఎంతవరకు రేపొద్దున దీని వెనక ఏమైనా ఒక పెద్ద బాంబు ఏమైనా పేలుతుందా? ఆయనకి ఒకటే ప్రజెంట్ నన్ను అడిగితే జగన్ అనేటటువంటి వాడు ఎక్కడ అధికారంలోకి వస్తాడన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశంతో కలిసి ఉంటున్నారు అంతే. అంతే అంతే తప్పించి అపారమైన ప్రేమ కాదు. అదే సందర్భంలో అలాగని ద్వేషం లేదు. ఇష్టంతో చేసే కాపురం కాదా? ద్వేషం లేదు, ద్వేషం లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు, అవసరం. జగన్ అనేటటువంటి బూచి ఉన్నంత వరకు ఈయన వీళ్ళతో కలిసి ఉంటున్నారు అంతే. సొంతగా గెలవలేమన్నటువంటి భయం ఇక్కడ వీళ్ళతో కలిసి వెళ్తే కొంత ప్రయోజనం ఉంటది, ఇండివిజువల్ గా వెళ్తే దెబ్బతిన్నాం అనేటటువంటి భయం ప్రస్తుతం ఆయన్ని కొంత సర్దుకునేలా తగ్గేలా చేస్తుంది. మెయిన్ ఇప్పుడు వస్తున్న భయం ఏంటంటే రేపు పొరపాటున అంటే ఇప్పటిదాకా కేడర్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి రకరకాల కోణాల్లో మాటల ద్వారా కంట్రోల్లో పెట్టుకొచ్చారు. రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్ళకి గనక ఎక్కువ రాలేదనుకోండి, ఎట్లుంటదంటే ఒకే పార్టీలో జనసేనలోనే ఉన్నటువంటి ఒక అతను ఆశించాడు డివిజన్ కి, ఈ డివిజన్ తెలుగుదేశం తీసేసుకుంది. పార్టీ ఆఫీస్కి వస్తాడు నాయకుడు, ఇచ్చి ఏం సార్ మనం ఏం వదిలేసామా అని అడుగుతారు. ఏం చేయమంటావన్నా, అధిష్టానం నుంచి ఇట్లా వచ్చింది మనం ఏం చేయలేము అని నాయకుడు చెప్పాడు, సిటీ ప్రెసిడెంట్. ఓకే సార్ థ్యాంక్ యూ బై బై, వైసీపీ వాళ్ళు పిలుస్తున్నా నేను పోతా అంటాడు. అంతే. అలా చాలా మంది వెళ్ళొచ్చు. జగన్ ఒక పాయింట్ ఎత్తాడు కదా, మీరు ఎవరు